అంటే దుష్టంపై ధర్మ విజయం సాధించిన ఘట్టానికి ప్రతీక. అదే ధర్మబాటను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తోంది. గత వైసీపీ పాలనలో టెండర్ల బాకీ డబ్బుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు తీపి కబురు. 400 కోట్ల రూపాయల చెల్లింపుకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో వేల కోట్ల బాకీలు చెల్లించకుండా సాగిన వేధింపులకు కారణమేంటి? టెండర్లను వ్యాపారంగా భావించిన వారు ఎలాంటి క్షోభ అనుభవించారు? నాడు అభివృద్ధికి దూరంగా ఉండడం స్వయం కృపారాతమేనా? చంద్రబాబు జగన్ పాలన మధ్య ఉన్న ఐఏఎస్ వ్యవస్థ తేడాలేంటి? సంక్షేమం అభివృద్ధి రెండింటి మధ్య సమతుల్యత అంటే ఏమిటి? మేమున్నాం అంటూ కాంట్రాక్టర్లకు భరోసా కల్పిస్తున్న నేటి ప్రభుత్వ తీరులోని వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. దసరా పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు శుభవార్త అందించింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో పనులు చేసిన బిల్లుల కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు భారీ ఊరట. 5 లక్షల రూపాయల వరకు చేసిన పనులకు సంబంధించి అన్ని బిల్లులు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు 400 కోట్ల రూపాయలు చిన్న కాంట్రాక్టర్ల ఖాతాలోకి జమ కానున్నాయి. దసరా సందర్భంగా బిల్లుల చెల్లింపులు ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది కాంట్రాక్టర్లకు ఇది ధర్మబాటలో వెలిగిన అభివృద్ధి దీపంలా మారనుంది. అధికార వర్గాల ప్రకారం 1-2 రోజుల్లోనే బిల్లులు సొమ్ము ఖాతాల్లోకి చేరనుంది. రెండు 2014 నుంచి 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు అనేక చిన్న కాంట్రాక్టర్లు తమ సేవలు అందించారు. అయితే 5 కోట్ల లోపు విలువ కలిగిన ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులు పెద్ద మొత్తంలో పెండింగ్లోనే ఉండిపోయాయి. ముఖ్యంగా 5 లక్షల లోపు పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకుండా వాయిదా పడిన నేపథ్యంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని చెల్లించడంలో గణనీయమైన ఆలస్యం చేసింది. కొంతమంది కాంట్రాక్టర్లు కోర్టుల ద్వారా న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019-24 మధ్య వైసీపీ పాలనలో వివిధ రంగాల్లో ప్రభుత్వ టెండర్లు పొందిన కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాల్సిన అంశం వివాదాస్పదంగా మారింది. రోడ్డు, భవనాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, హార్టికల్చర్, నరేగా వంటి పథకాల కింద సేవలు అందించిన కాంట్రాక్టర్లు, వ్యక్తిగత లబ్ధిదారులు తమకు రావాల్సిన బిల్లులు నిలిపివేయబడ్డాయని తీవ్రంగా ఆరోపించారు. రెండు 2017-19 మధ్యకాలంలో మంజూరైన అభివృద్ధి పనులు పూర్తయినా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన 21% నిధులను నిలిపివేసినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు 1.35 లక్షల కోట్ల బకాయిలు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అనేక రంగాల్లో టెండర్లు ఇచ్చి పనులు పూర్తి చేయించుకున్న బిల్లుల చెల్లింపులో తీవ్ర ఆలస్యం చోటు చేసుకుంది. ఈ బకాయిల ప్రభావంతో చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లు ఆర్థిక సంక్షోభానికి గురై బ్యాంకుల వద్ద రుణభారం పెరిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నిధుల చెల్లింపులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణనీయమైన పురోగతి సాధించింది. ఇప్పటి వరకు దాదాపు 45,000 కోట్ల వరకు చెల్లింపులు పూర్తయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి. నీటి ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణాలు, గృహ నిర్మాణాలు వంటి కీలక రంగాల్లో బకాయిలు తీర్చడంపై ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవానికి వైసీపీ హయాంలో సరిపడా నిధులు లేకపోయినా టెండర్లకు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా ఆహ్వానం పలికారు. పనులు పూర్తయ్యాక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం ఆర్థిక పరిపాలనలో తీవ్రమైన అవ్యవస్థలకు దారితీసింది. తాము వెచ్చించిన పెట్టుబడులు తిరిగి పొందలేక, బ్యాంకుల వద్ద ఉన్న తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక అనేక చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లు ఆర్థిక సంక్షోభానికి గురయ్యారు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన వారు భవిష్యత్తులో టెండర్లకు స్పందించేందుకు వెనకడుగు వేయడం ప్రారంభించారు. ఈ పరిణామాల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. అభివృద్ధి బాటలో నమ్మకాన్ని కోల్పోయిన వాస్తవం పాలనా ధోరణిపై ప్రజల ప్రశ్నలు పెరిగిన సంకేతంగా మారింది.
వైసీపీ అధినేత జగన్ తన పాలనలో సంక్షేమాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. నిజానికి సంక్షేమ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకమైనవే. కానీ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించకుండా వాటిని నిర్లక్ష్యం చేయడం పాలనా దృష్టిలో తీవ్రమైన వ్యతిరేకతను కలిగించింది. కేవలం సంక్షేమ పథకాలపై ఆధారపడే ప్రభుత్వం దీర్ఘకాలికంగా పారిశ్రామిక వృద్ధిని, ఉపాధి అవకాశాలను, పెట్టుబడుల ప్రవాహాన్ని ఆకర్షించలేకపోతోంది. అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు లేకుండా టెండర్లు ఆహ్వానించి పనులు పూర్తయిన తర్వాత బిల్లులు చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన పారిశ్రామిక వర్గాలు వెనకడుగు వేశాయి. ఈ పరిస్థితి అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసింది. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యత లేకపోతే అది ప్రభుత్వ స్థిరత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చే అంశంగా మారుతుంది. అందుకే ప్రజలు మార్పును కోరారు. ధర్మబాటలో కూటమి నేతల రూపంలో అభివృద్ధి దీపం వెలిగించాలని ఆశించారు. రెండు 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షాత్మక వైఖరిని అవలంబిస్తోంది. పాత బకాయిలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటూనే కొత్త పెట్టుబడులను ఆకర్షించే దిశగా పారిశ్రామిక విధానాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకువెళ్లే దిశగా తన పనితీరును తీర్చిదిద్దుబోతోంది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటూనే పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు విధానాలు రూపొందిస్తోంది. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు ఆర్థిక ప్రణాళికను పునః సంఘటితం చేస్తోంది. ఇందులో భాగంగానే చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం, పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడం, విదేశీ పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించడం వంటి చర్యలు అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను స్పష్టంగా సూచిస్తున్నాయి. సంక్షేమం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం అనే ద్వంద్వ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కేవలం సంక్షేమం అనే అంశంపై ఆధారపడే పాలనకు ప్రజల నుంచి ఆశించిన మేర ప్రయోజనాలు ఉండవని 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఇచ్చిన తీర్పే ఓ గుణపాఠంగా నిలిచింది. ఫ్రీ స్కీమ్స్ ద్వారా తాత్కాలికంగా ప్రజల్లో ఆదరణ పొందినప్పటికీ దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ఆర్థిక, సామాజిక నష్టాలు కలిగే ప్రమాదం ఉన్నదే అందుకు కారణం. ఉత్పాదక రంగాల అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల సృష్టికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, నూతన ఆవిష్కరణలకు నిధులు కేటాయించకుండా మొత్తం బడ్జెట్ను డైరెక్ట్ బెనిఫిట్ స్కీములకే కేటాయిస్తే రాష్ట్ర ఆదాయ వనరులు క్షీణిస్తాయి. దీంతో ప్రభుత్వ రుణభారం పెరగడం, భవిష్యత్తులో సంక్షేమ పథకాలే కొనసాగించలేని పరిస్థితి ఏర్పడడం, యువతలో నిరుద్యోగం పెరగడం, పెట్టుబడిదారులు వెనుకడుగు వేయడం, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్ట తగ్గిపోవడం వంటి ప్రభావాలు ప్రజల జీవన ప్రమాణాలను దిగజార్చే ప్రమాదాన్ని కలిగిస్తాయి. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యత లేకపోతే అది ధర్మబాట నుంచి దారి తప్పిన పాలనకు సంకేతం. ప్రజల తీర్పు ఇప్పుడు మార్పు పట్ల ఆశగా మారింది. రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వాలు ఎంత అవసరమో ఐఏఎస్ వంటి మేధావులు కూడా పట్టుకొమ్మలు. ప్రభుత్వాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపే విధానాలను అనుసరిస్తున్న సమయంలో ఐఏఎస్ దిగ్గజ మేధావులు తమ పరిపాలనా అనుభవం, విశ్లేషణ సామర్థ్యం ఆధారంగా సమతుల్యమైన దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగించే సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడుల ఆకర్షణ, ప్రజల నమ్మకం వంటి అంశాలపై స్పష్టమైన దృష్టికోణాన్ని అందించే కెపాసిటీ వారికి ఉంటుంది. అయితే ఈ సూచనను వైసీపీ ప్రభుత్వం ఫాలో కాలేకపోయింది. పాలనా వ్యవస్థలో ఐఏఎస్ అధికారుల ఆలోచన ధోరణి, డేటా ఆధారిత విశ్లేషణ, ప్రజల అవసరాలపై అవగాహనను అనుకూలంగా మార్చుకోకపోవడంతో జగన్ పాలనలో పరిపాలనా స్థిరత్వం దెబ్బతింది. 2019-24 మధ్య ఏపీలో ఐఏఎస్ అధికారుల పనితీరు ఎక్కువగా పాలకుల ఆదేశాల అమలుకు పరిమితమై స్వతంత్ర ఆలోచనలకు తక్కువ స్థానం లభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని కీలక శాఖల్లో ఉన్న మేధావులు తమ పరిపాలనా విజన్ను వినిపించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. పాలనలో మేధో నిబద్ధతకు స్థానం లేకపోతే అది ధర్మ బాట నుంచి దారి తప్పిన పాలనా సంకేతం.
నేటి కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఐఏఎస్ అధికారులకు విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం కల్పించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. అభివృద్ధి, పెట్టుబడులు, పారిశ్రామిక ప్రణాళికల విషయంలో విజన్ ఉన్న అధికారులను గుర్తించి వారిని కీలక స్థానాల్లో నియమించడం ద్వారా పాలనలో మేధో నిబద్ధతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విజన్ అంటే ప్రజల అవసరాలను, ఆర్థిక స్థితిని, భవిష్యత్తు మార్గదర్శకతను సమగ్రంగా అర్థం చేసుకుని దీర్ఘకాలిక ప్రయోజనాల దిశగా సూచనలు ఇవ్వగల సామర్థ్యం. అలాంటి దృష్టికోణం లేకుండా కేవలం ఆదేశాల అమలుకు పరిమితమయ్యే అధికారుల పనితీరు పాలనను స్థిరంగా ముందుకు నడిపే శక్తిని కోల్పోయే ప్రమాదం కలిగిస్తుంది. అందువల్ల పాలనలో విజన్ ఉన్న అధికారుల పాత్రను గుర్తించి వారికి స్వేచ్ఛనిచ్చే వాతావరణం కల్పించడమే ప్రజాస్వామ్య పరిపాలనకు బలమైన అడుగు. మేధో నిబద్ధతకు స్థానం కల్పించిన పాలనే ప్రజల ఆశలకు అర్థం, అభివృద్ధికి మార్గం. ఏళ్ల తరబడి బాకీల కోసం ఎదురు చూసిన కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఊరట లభించింది. ఇది కేవలం బిల్లుల చెల్లింపు కాదు, గత పాలనలో తలెత్తిన అవ్యవస్థలకు ప్రజల తీర్పు ద్వారా వచ్చిన గుణపాఠానికి ప్రతిఫలంగా నిలిచింది. సంక్షేమం పేరుతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన వైఫల్యాన్ని ప్రజలు గుర్తించారు. ఇప్పుడు కూటమి పాలనలో అభివృద్ధికి చిత్తశుద్ధి, మేధో నిబద్ధత, సమతుల్యత అన్నీ కలిసి ముందుకు సాగుతున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయడం ద్వారా, పెట్టుబడిదారులకు భరోసా కల్పించడం ద్వారా ప్రజల